ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 19న ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి సామాజిక న్యాయ శిల్పంగా నామకరణం చేశారు. అయితే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అందరికీ ఆహ్వానం పంపింది. కానీ దీన్ని టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులు బహిష్కరించారు. జనవరి 20న కూడా ఆయా పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కానీ విగ్రహావిష్కరణ రోజు ఈనాడు దినపత్రికలో జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదంటూ ఒక ఫుల్ పేజీ కథనం వండివార్చారు. ఇది కేవలం రాజకీయ కథనం, కానీ అంబేద్కర్ రాజకీయాలకు అతీతం, మరణం లేని మహనీయుడు, ప్రతి భారతీయుడు గౌరవించాలన్న గొప్ప మేధావి. భారత అతిపెద్ద రాజ్యాంగాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని గౌరవిస్తున్నాయి అంటే కారణం అంబేద్కర్. ఇంత గొప్ప నేత విగ్రహావిష్కరణకు పార్టీలకు అతీతంగా హాజరు కావాలి. దళితుల ప్రతినిధిగా చెప్పుకునే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆయా పార్టీలోని దళిత నేతలు కూడా హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయాలకు అతీతుడైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మహనీయుడి కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని కొనియాడుతున్నారు. కానీ విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకుల హాజరు కాకపోవడం, మరుసటి రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించకపోవడంతో అసలైన అంటరాని వారు ఎవరు అన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. ఆ పార్టీలు అంబేద్కర్ నే బహిష్కరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడలో ప్రతిష్ఠించిన 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపింది. దీంతో ప్రభుత్వం అంబేద్కర్ అందరివాడు అన్నట్లుగా వ్యవహరించింది. కానీ ఆహ్వానాలు అందుకున్న పార్టీల నేతలు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో కావాలనే హాజరు కాలేదని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. జగన్ పై ఉన్న ద్వేషాన్ని అంబేద్కర్ పై చూపడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక అంబేద్కర్ ను దళితులు తమ ప్రతినిధిగా చెప్పుకుంటారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాల ప్రకారమే వాళ్లు రాజకీయాల్లో ఎదిగారు. కానీ ఆ మహనీయుడు ఇచ్చిన ఫలాలను అనుభవిస్తూ ఆయన అతిపెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దళితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తదితరులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపినా వారు కార్యక్రమానికి రాలేదు. ఇక ఏపీలో వైసీపీ సర్కార్పై నిత్యం వ్యతిరేక వార్తలు, కథనాలు ప్రసారం చేసే ఈటీవీ, టీవీ5, ఏబిఎన్ ఛానళ్లు విజయవాడలో ఘనంగా నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తమ ఛానళ్లలో కనీసం ప్రసారం చేయలేదు. కేవలం జగన్ కు మైలేజ్ వస్తుందన్న కారణంగానే ఆ ఛానళ్లు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. కానీ ఇప్పుడు ఆ ఛానళ్లు అంబేద్కర్ నే బహిష్కరించాయన్న చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. దీంతో తమ నిర్ణయం బూమరాంగ్ అయిందన్న చర్చ ఆయా ఛానళ్ల ప్రతినిధులే చెప్తున్నారు. అభివృద్ధికి, నిర్మాణాలకు ప్రతినిధిగా చెప్పుకుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ ను నిర్మించింది తానే అని పదే పదే చెప్పుకునే నేత రాజకీయాలకు అతీతుడైన అంబేద్కర్ విగ్రహావిష్కరణపై కనీసం ఒక ప్రకటన చేయలేదు, కనీసం స్వాగతించలేదు. ఆయనే కాదు, ఆ పార్టీకి చెందిన వారు ఎవరు అంబేద్కర్ గొప్పతనం గురించి కూడా మాట్లాడడం లేదు. జనసేన పార్టీ నుంచి కూడా ఒక్క ప్రకటన రాలేదు. ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు కూడా అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడంతో ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీలో అంబేద్కర్ పై వ్యతిరేకత ఉందని, వారంతా అంబేద్కర్ ను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.